ఫ్రెండ్స్, ఒక బాధాకరమైన విషయం. మనం ఎంతోమంది బర్త్డేలు మాట్లాడుకుంటాం, పుణ్యతిథుల గురించి మాట్లాడుకుంటాం. బాధాకరమైన విషయం ఏంది గిరీష్ అని అంటే, మనకు తెలియని ఒక వ్యక్తి తెలుసు మనందరికీ, కాకపోతే మనం ఎప్పుడు చర్చించలే. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే సుధాదేవి గారు తెలంగాణ ముద్దుబిడ్డ. ఆమె హనుమకొండలో జన్మించినట్టు మనకు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో జన్మించి తెలంగాణ సాహిత్యంలో సాధికారత సంపాదించి తెలంగాణ మన రచయిత్రిగా, తెలుగు అకాడమీ డెప్యూటీ డైరెక్టర్గా పనిచేసి ఆమె సేవలు ఎన్నో అందించి, ఆమె రచనలు, ఆమె పుస్తకాలు ఎన్నో ఉన్నాయి తెలుగు సాహిత్యంలో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేను ఒక బాధ వ్యక్తం చేస్తున్నా. తెలంగాణ ముద్దుబిడ్డ ఆమెని ఎలా మన తెలంగాణ ఎందుకు గుర్తించలే అన్న ఒక ఆవేదన నన్ను చంపుతున్నది. తెలంగాణ సాహిత్యానికి డెప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన ఆ మనిషి సుధాదేవి గారు నిజంగా చెప్పాలనంటే ఎంతోమందికి ఒక ఆశాజ్యోతి అని చెప్తారు. ఆమె రచనలు, ఆమె పుస్తకాలు, ఆమె రాసిన మన సాహిత్యాలు ఎన్నెన్నో. ఇవాళ ఆమె అంతిమ యాత్ర అంటే ఎంత సిగ్గుచేటనంటే, ఇది మాట్లాడుతున్నప్పుడు కొంచెం భావోద్వేగం అవుతున్నా. ఆమె మన మధ్యలో లేనప్పుడు మనకి తెలిసింది చూడు, ఎంతోమంది బర్త్డేల గురించి మనం విష్ చేస్తాం. ఆమె కన్ను మూసి ఆమె అంతిమ యాత్ర ఇవాళ ఆమె చరిత్ర మళ్ళా ఆరంభం కావాలి. ఇసుంటి పుణ్యజీవులు, పుణ్య మనుషులు ఏదైతే తెలుగు సాహిత్యానికి ఇంత పనిచేసిరు చూడు, చిత్రగుప్త్ మాటిస్తుంది ఫ్రెండ్స్. చిత్రగుప్త్ వర్క్స్ ఫర్ ఏ కాజ్. వ్యూస్ కోసం ఉండదు ఫ్రెండ్స్. ఈ మనిషి పరిచయం కావాలా, తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి పరిచయం కావాలి. తెలుగు గౌరవం అనేది అందరికీ పరిచయం కావాలి. ఈమె చరిత్ర మొత్తం బయటికి తీసుకొస్తాం. ఈమె రాసిన పుస్తకాల మీద ఖచ్చితంగా చర్చ జరుపుతాం. అయితే ఇవాళ ఆమె అంతిమ యాత్ర అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలిగేలా ఇలా చిత్రగుప్తు మాటిస్తుంది. ఖచ్చితంగా అమ్మ, ఇది మీ అంతిమ యాత్ర కాదు, ఇది ఆరంభం మొదలవుతుంది తెలంగాణలో మీరు చేసిన కృషికి. తెలుగు అకాడమీ డెప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయి సేవలు అందించి ఇవాళ ఏ లోకంలో ఉన్నా అమ్మ, మీరు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఆమె లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుతూ అమ్మ మీ చరిత్ర మొదలెడుతుంది చిత్రగుప్త్. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కూడా ద డీపెస్ట్ కండోలెన్సెస్ తనకు చెప్పాలని ఆశిస్తూ